నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీదేవి ఆలయం నిర్వాహకులు, శ్రీ విద్యా ఉపాసకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. సింహరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పరిస్థితిని చూసినట్లయితే జూన్ నెలలో వీరికి అష్టమ శని ప్రభావం వల్ల ఇబ్బందులు, అవమానాలు, అపనిందలు, గొడవలు, కుటుంబంలో అప్రశాంతమైనటువంటి ఒక పరిస్థితులు, అదే మాదిరిగా ఆప్తులు దూరం అవ్వటం, ఇట్లాంటివి కొన్ని జరిగే అవకాశం ఉంది. అదే మాదిరిగా ఈ నెలలో సకాలంలో పూర్తి స్థాయిలో గ్రహస్థితి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం పొందేటువంటి ఒక స్థితి ఉంది. గృహ జీవితం మొత్తం కూడా ఆనందమయంగా ఉంటుంది. ఎంత శనిదోషం ఉన్నప్పటికీ కూడా దైవబలం చేత మీరు నూతన గృహయోగము, నూతన వస్త్ర ప్రాప్తి, వాహన యోగము, గౌరవ లాభము, మీ మాట విలువ పెరుగుతుంది. అదే మాదిరిగా సంతోషమైనటువంటి ఒక వార్తలు వింటారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. అసలు ఊహించని రీతిలో ఆకస్మికముగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా అధిక మొత్తంలో ధనలాభాలు, సువర్ణ ఆభరణ ప్రాప్తి, ఇవన్నీ కూడా మీకు కలిగే అవకాశం ఉంది. సింహరాశి వారు మంచి ఉన్నత స్థితి కలిగినటువంటి ఒక మాసము ఈ యొక్క జూన్ నెలలో మీరు ప్రత్యేకంగా గురు సంబంధమైనటువంటి ఒక దైవ ఆరాధనలు ఎక్కువగా చేయండి. తప్పకుండా శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక కన్యారాశి వారిని మనం పరిశీలన చేసినట్లయితే ఈ జూన్ నెలలో గ్రహాల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది. చేసేటువంటి ఒక ప్రతి పనిలో కూడా విజయం సంప్రాప్తం అవుతుంది. కొంతకాలంగా వేధిస్తున్నటువంటి ఒక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఆర్థిక రుణములు తీర్చగలుగుతారు. పలు మార్గాల్లో ఆదాయం వృద్ధిలోకి వస్తుంది. సంతానం అభివృద్ధిలో ఉంటుంది. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. గౌరవ లాభం ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా సమాజంలో ఎంతోమంది మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. తద్వారా ఆ మాటకి మీరు చెప్పే సలహాలు, సూచనలు ఇతరుల జీవితాలలో మంచి ఉన్నత స్థితిని ఉంచే విధముగా, లబ్ధి చేకూరే విధముగా, 10 మందికి ఉపయోగపడే విధముగా మీ యొక్క సూచనలు, సలహాలు ఉండడం వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విలువ అనేటువంటిది సమాజంలో ప్రస్తుతం ఇంటా బయట అంతా కూడా అనుకూలంగా ఉంది. పూర్తి స్థాయిలో ధనాది యోగములు, సువర్ణ యోగములు అన్నీ కనిపిస్తున్నాయి. ఈ కన్యారాశి వారు విద్యార్థులకి అన్ని రకాలకు కూడా బాగానే ఉంది. ఎటువంటి కార్యక్రమాలలో మీరు సంకల్పం చేసినా కూడా మంచి విజయాలని పొందేటువంటి ఒక గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. కాలసర్పదోషం ఉన్నప్పటికీ కూడా పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. మీరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క గోవిందనామాలు స్మరణ చేస్తూ స్వామివారికి 21 రూపాయి ముడుపు కట్టి, మీకున్నటువంటి ఒక సంకల్పాలు తీరాలి, ఈ కష్టాలు తీరాలని చెప్పి ఆ ముడుపుని కట్టి మీ కోరిక తీరిన తర్వాత స్వామివారి యొక్క దర్శనాని కోసం వెళ్ళండి. మినహా మీకు ఎటువంటి గ్రహదోషాలు ప్రస్తుతం అయితే లేవు. అదే మాదిరిగా తులారాశిని చూసినట్లయితే ఈ జూన్ నెలలో మంచి యోగాలను ఇచ్చేటువంటి ఒక గ్రహస్థితి బాగా కనిపిస్తుంది. అయితే ప్రథమార్థంలో కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ద్వితీయార్థంలో చాలా బాగుంటుంది. రాజయోగం కలుగుతుంది. మీరు సంకల్పం చేసిన ప్రతి కార్యక్రమాలలో కూడా విజయం సంప్రాప్తమవుతుంది. 8వ ఇంట కుజుడి చేత భార్యాభర్తల మధ్య కొంత తగాదాలు ఉన్నప్పటికీ కూడా కోపం తగ్గించుకొని మీరు చేసే వ్యాపారంలో కావచ్చు, భాగస్వాములతో కావచ్చు, ఎక్కడైనప్పటికీ కూడా మంచి ఫలితాలు మీరు పొందాలి అంటే మీరు ఎంత నిదానంగా ఉంటే అంత సౌఖ్యం. ఊరికనే వాళ్ళ మీద వీళ్ళ మీద చిర్రుబిర్రులు ఆడుతూ గందరగోళం మీకు మీరే సృష్టించేసుకొని ఏదో హడావిడిగా ఏదో చేయాలని అలాంటి గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళకండి. నిదానంగా, ఓపికగా ప్రతి ఆలోచన కూడా మీరు ఈ పని చేస్తే ఏం లాభం, ఈ పని చేస్తే ఏం నష్టం వస్తుంది, ఇవన్నీ ఆలోచించి తూకం వేసినట్లుగా ఉంటే మీ జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అలా కాదు, ఎప్పుడు ఊగుసలాడుతూ ఉంటుంది మనసు. అలా ఉండకూడదు ఈ తులారాశి వారు. తద్వారా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీరు మంచి ఫలితాలు రావటానికి విష్ణు సంబంధమైనటువంటి విష్ణు సహస్రనామము ఇత్యాది దేవతలకు సంబంధించి విష్ణు సంబంధమైనటువంటి ఒక దేవతలను దర్శించి
మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. ఇక వృశ్చిక రాశి వారిని గమనించినట్లయితే ఈ జూన్ నెలలో ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఒక పరిస్థితులు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే అక్కడక్కడ కొంత ఇబ్బందులు ఉండేటువంటి ఒక పరిస్థితి, నేత్ర సంబంధమైనటువంటివి, శిరోబాధలు, కాలసర్ప దోషం వల్ల మాట పట్టింపులు, మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ కష్టానికి తగినటువంటి ఒక ఫలితం వస్తుంది, కానీ స్వగభాగమే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని అనుకోని దుస్సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విషయాల్లో కూడా మీరు కొన్ని సమస్యల్ని పొందేటువంటి ఒక అవకాశం ఉంది. ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి మంచి ఉన్నతమైనటువంటి ఒక ఫలితాలు పొందటానికి మీరు వనదుర్గ అమ్మవారి యొక్క మహావిద్యా పారాయణ చేయించండి. ఈ వృశ్చిక రాశి వారికి అన్ని రకాలకు కూడా యోగదాయకం మంచి ఫలితాలు పొందటానికి వనదుర్గ అమ్మవారి యొక్క సాధన ఎంతో మంచి ఫలితాలని అందిస్తుంది. జయ జయ శంకర, హర హర శంకర.